వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పనున్నారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాసేపట్లో అవంతి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి వైసీపీ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు అవంతి. ఆ తర్వాత 2024లోనూ వైసీపీ తరపున భీమిలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కూడా అవంతి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడుతారు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ అవంతి శ్రీనివాస్ వైసీపీ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అనురాధ మనకు అందిస్తారు. అనురాధ, చెప్పండి, అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన రాజీనామాను వెల్లడించే అవకాశం ఉంది అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? గత కొంతకాలంగా విశాఖపట్నం పొలిటికల్ సర్కిల్లో అవంతి శ్రీనివాస్ పార్టీ మారుతారు, వైసీపీని వీడి ఆయన వెళ్లిపోతున్నారు అన్న ప్రచారం అయితే పీక్ స్టేజ్ లో జరిగింది. అయితే ఆ ప్రచారంకి చాలా కాలం నుంచే ప్రచారం ఉన్నప్పటికీ కూడా అవంతి ఏమాత్రం వాటి మీద ఖండన ఇవ్వకపోవడంతో అది దాదాపుగా ఖరారైందని ఇప్పటిదాకా అందరూ కూడా అనుకుంటూ వచ్చారు. అయితే మరి కాసేపట్లో అవంతి శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది అన్నట్లుగా ఒక కీలకమైన సమాచారం అయితే మాత్రం వచ్చింది. అయితే ఆయన ప్రెస్ మీట్ లో ఏ అంశాలు చెప్తారు, ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడతారన్నది ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరంగా విశాఖ పాలిటిక్స్ లో ఒక చర్చ అయితే మాత్రం నడుస్తా ఉంది. ఎందుకంటే గతంలో అవంతి శ్రీనివాస్ టీడీపీలో చాలా బలమైన నాయకుడిగా, కాపు నేతగా ఆయన ఎదిగారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. ఆ తర్వాత ఆయన పార్టీని మారి వైసీపీకి వచ్చి వైసీపీలో కూడా మంత్రి పదవిని సైతం తన విధులు నిర్వహించారు, మంత్రి పదవిని కూడా నిర్వర్తించారు. అయితే ఈ క్రమంలో గత కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండటం, పార్టీ నేతలకి సంబంధించిన అంశాలు ఏ కార్యక్రమాలకి కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఒకసారిగా ఆయన మళ్ళీ పార్టీని మారే అవకాశం ఉంది, పార్టీని వీడుతున్నారు అన్నది అయితే ప్రధానంగా ఇక్కడ ఒక చర్చ నడిచినప్పటికీ కూడా ఆయన దాని మీద ఎటువంటి ఖండన కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ చాలా కీలకంగా మారింది. మరేదైనా పార్టీలోకి చేరే అవకాశం ఉందా, ఒకవేళ ఉంటే కూటమి వైపు ఆయన చూస్తున్నారా, చూస్తే కూటమి నేతలు ఆయన్ని మళ్ళీ తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా నడుస్తుంది. అయితే గతంలో జనసేన పార్టీలోకి ఆయన కాపు సామాజిక వర్గాన్ని వాడుకొని వెళ్లే అవకాశం ఉంది అన్న చర్చ నడిచినప్పటికీ కూడా అక్కడ ఆయనకి ప్రస్తుతం అంత సానుకూలమైన వాతావరణం లేదు అన్నది అక్కడ పొలిటికల్ సర్కిల్ నుంచి అయితే మాట మనకి వినిపిస్తా ఉంది. ఎందుకనంటే గతంలో కూడా ఆయన పీఆర్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వెళ్లడం, కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్లడం, టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్లడం, ఇలా అనేకమైన పార్టీల మార్పులు ఆయన రాజకీయ భవిష్యత్తుని ఇప్పుడు పూర్తిగా అంధకారంలోకి నెట్టాయని చెప్పాలి. ఎందుకనంటే అన్ని పార్టీలకి ఆల్మోస్ట్ ఆయన వెళ్ళినట్లు. ఈ నేపథ్యంలో ఆయన కూటమి వైపు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇటు టీడీపీ నేతలు కానీ అటు జనసేన నేతలు కానీ పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైనం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి బీజేపీ వైపు కూడా ఆయన చూసే అవకాశం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా వీళ్ళంతా ఒక కూటమిగా ఉన్న నేపథ్యంలో అక్కడ అవకాశం లేదు అన్నది కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీకి వెళ్తారు, లేదా రాజకీయాలకి పూర్తిగా దూరం అవుతారా, లేదా మరింకేదైనా ఆయన అంతర్గత ప్లానింగ్ అనేది చేస్తున్నారా అన్న దాని మీద మాత్రం ఒక ఉత్కంఠత అయితే మాత్రం నడుస్తుంది. మరి కాసేపట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వివరించిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది మాత్రం చూడాల్సింది. ఓకే, రైట్ అనురాధ.